హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీ దగ్గరికి ఇంకో కొత్త టాపిక్తోని వచ్చానండి. టాపిక్ వచ్చేసి చదువు, ఎడ్యుకేషన్. ప్రతి వ్యక్తికి చదువు ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు. తల్లిదండ్రుల దృష్టిలో పిల్లవాడికి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి, పిల్లవాడు ఒక మంచి పొజిషన్లో ఉండాలి అని ప్రతి తల్లిదండ్రులు కోరుకొని ఎంత కష్టమైనా కూలి చేసుకోనో ఏదో ఒక చిన్న లేబర్ పని చేసుకోనో పిల్లలని వాళ్ళకు లోటు తెలవకుండా వాళ్ళు చదువుకుంటే చాలు, వాళ్ళు పస్తులుండైనా పిల్లలను చదివిపియాలి అని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. ఆ టాపిక్ మీద ఇప్పుడు మన దగ్గరికి నేను డివి రావు గారు గురువు గారిని కలిసి ఈ చదువు గురించి ఒక విషయం చెప్పుదాము మన సైడ్ నుంచి అని నేను అడగగానే గురువు గారు ఒప్పుకొని మన స్టూడియోకి వచ్చారండి దాని గురించి చెప్పడానికి. ఇప్పుడు గురువు గారిని అడిగి మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. ఏడుకొండలవాడ గోవింద గోవింద. యూట్యూబ్ ప్రేక్షకులకి ప్రజలకి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ గురువు గారు. అడగగానే ఒప్పుకొని వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. చదువు అంటే గురువు గారు చాలామంది చాలా రకాలుగా మనం విన్నాము. చదువు అనేది ఎంత ఇంపార్టెంటో అందరికి కూడా తెలుసు. కాకపోతే దాని గురించి మీ సైడ్ నుంచి కొన్ని టిప్స్ చెప్తే మనోళ్ళకి కూడా తెలుస్తుందని నా మనవి. చదువు అంటే ఇప్పుడు తల్లిదండ్రులు బ్రహ్మముహూర్తంలో లేపాలి. లేపిన తర్వాత ఆ నైట్లో వేసుకున్న డ్రెస్సుని తీసేసి మళ్ళీ మామూలు ఫ్రెష్గా ఉన్న డ్రెస్సులు వేసేయాలి. వేసిన తర్వాత వాళ్ళకి మేధాశక్తి పెరుగుతుంది. ఆ మేధాశక్తితో వాళ్ళని ఏ డెవలప్మెంట్ చేయాలనే విషయం మీద మనం డెవలప్మెంట్ చేయొచ్చు. ఓకే గురుగారు, అంటే మనం రాత్రి వేసుకున్న బట్టలలో కూడా అది ఉంటుంది అంటారా? అది ఖచ్చితమైన పరిణామం ఉంటుంది. దాంట్లో వచ్చేసి నైట్ నిద్రపోయిన ఆ శక్తి కూడా దాంట్లో ఉంటుంది. ఓకే అండి. ఓకే, కొందరు 10 దాకా వండుకుంటారు, కొందరు 7కి లేస్తారు, 8కి లేస్తారు. పొద్దున్న లేచి ఏ టైంకి లేవాలి, ఏ టైంకి చదువుకుంటే బాగుంటుందండి? బ్రహ్మముహూర్తం అంటే 5 నుంచి 6:30 లోపల లేవాలి. ఓకే, 5 నుంచి 6 లోపు లేస్తే చదువు బాగుంటుంది, చదువుకోవాలంటే బాగుంటుంది అని అంటారు. మేధాశక్తి పెరుగుద్ది. ఓకే గురువుగారు, మళ్ళీ ఇప్పుడు మనం తీసుకునే ఆహారంలో కూడా ఏమన్నా ఉంటుందండి ప్రభావం? మనం తినే ఆహారం కూడా ప్రభావం కనిపిస్తుంటుంది. ఓకే, అంటే దాంట్లో కూరగాయలలో కనిపిస్తుందా అండి, లేకపోతే ఎలా అన్నట్టు? కూరగాయలలోనా లేకపోతే ఎలా అండి? కూరగాయలు తింటే మేధాశక్తి పెరుగుతుంది. ఓకే, అంటే కొందరు ఈ కూరగాయలు తింటే జ్ఞాపక శక్తి తగ్గుద్ది, ఈ కూరగాయలు తింటే జ్ఞాపక శక్తి పెరుగుద్ది అని అంటారు. అవన్నీ నిజమేనా అండి? అవన్నీ నిజమే. ఓకే అండి. ఇప్పుడు మనము మార్కెట్‌లో మనకు కొన్ని లేహ్యాలు, ఇట్లా రకరకాలుగా పౌడర్‌లు అలా చాలా దొరుకుతాయి గదండీ! అవిటి మీద మీరేమంటారు? అవి కూడా కొంతవరకు పనిచేస్తున్నాయి. ఓకే, అవి పనిచేస్తాయనని అంటారు. ఖచ్చితంగా పనిచేస్తున్నాయి అవి కూడా. ఓకే అండి. సరే గురువుగారు, అంటే ఇప్పుడు కూరగాయలల్ల ఇటు కొన్ని బెండకాయలు, దొండకాయలు, టమాటాలు అని చాలా రకాలుగా చాలా ఇన్నాను నేను గూడా. దాని గురించి మీరేం జెప్తారు? దొండకాయలు, బెండకాయలు వీటిలో కూడా మనకి పోషకాహార విలువలు ఉన్నాయి. వీటిని కూడా మనం తిని మేధాశక్తి కూడా పెంచుకోవచ్చు. ఓకే గురుగారు, ఇప్పుడు దొండకాయలు తింటే మేధాశక్తి తగ్గుద్దని అంటారు. అది నిజమేనా? అది 100% నిజమే. తగ్గదు కానీ పెరుగుతుంది. ఓకే, పెరుగుతూనే ఉంటుంది. దాంట్లో అటువంటిది ఏం లేదు అని అంటారు. కూరగాయలు కాబట్టి అది మన మేధాశక్తి, జ్ఞాపశక్తి కొంతవరకు కంట్రోల్ చేసుకుంటూ వస్తుంది. ఓకే గురువుగారు, ఇప్పుడు మనకు మార్కెట్‌లో గానీ, మెడికల్ షాప్స్‌లో గానీ కొన్ని లేహ్యాలు, చూర్ణాలు అని చాలా రకాలుగా పౌడర్స్ ఇవి అవైలబుల్‌గా ఉంటాయి. అవి వాడొచ్చంటారా అండి? దానికి సరస్వతి లేహం అని ఉంటుంది. ఆ! ఈ సరస్వతి లేహము పెద్దవాళ్ళు వాడొచ్చు, చిన్న ఏజోళ్ళు వాడొచ్చు, చిన్న పిల్లలు కూడా వాడొచ్చు. అవి లేహం ఓకే, పనిచేస్తుంది. అయితే అవి వాడొచ్చంటారు మీరు? 100% వాడొచ్చు. ఓకే, దానివల్ల ఏమన్నా సైడ్ అవి ఎఫెక్ట్స్ ఉంటాయా అండి? సరస్వతి ఆకులు ఉంటాయి. ఆకుల వల్ల కొన్ని అడవుల్లో తెచ్చిన వనమూలికల వల్ల ఈ లేహాలన్నీ తయారు చేస్తారు. ఇవి కూడా వాడొచ్చు. ఇవి కూడా పనిచేస్తున్నాయి. ఓకే అండి. అయితే అడవుల వల్ల నుంచి ఇట్లా అని మీరు జెప్పారు. నిజంగానే అడవుల వల్ల అట్లాంటి చెట్లు జ్ఞాపక శక్తి పెంచేటియి ఇవన్నీ నిజంగానే ఉంటాయా అండి అడవులలో చెట్లు? ఈ చెట్లకి ప్రాణవాయువు కూడా ఉంటుంది. ఇవి కూడా ఈ మూలికలు కూడా కొన్ని అడవుల్లో దొరుకుతున్నాయి. కొన్ని మూలికలు కొన్ని చోట్ల దొరకవు. ఈ లేహము, సరస్వతి లేహము ఇవి కూడా మన రాష్ట్రంలో పనిచేస్తున్నాయి. ఓకే గురువుగారు. అయితే లేహ్యాలంటే ఇప్పుడు మొన్న గూడా మనము డిస్కస్ జేసినప్పుడు మీ గురువుగారు వాళ్ళు
ఇటు అటు చాలా చోట్లలో తిరిగారు, మీకు కూడా తెలుసు. అది మరి మీ దగ్గర దానికి సంబంధించినవి ఏమన్నా ఉన్నాయా అండి? ఇప్పుడు ప్రజలకు కూడా మనము కొన్ని లేహాలు ఇవ్వటం జరిగింది. కొన్ని వనమూలికలతో కూడా మనం పనిచేసి ఇవ్వటం జరిగింది. అందరికి కూడా పనిచేసి దాదాపుగా వచ్చేసి ఒక 500, 600 మందికి మనము నిరూపించేయొచ్చు. ఓకే. నిరూపించిర్రు. అయితే కరెక్టే. అవి ఇప్పుడు మన దగ్గర ఉన్నాయా గురువుగారు ఇప్పుడు? మన ఇక్కడ దగ్గర ఇటీవల కాలంలో మనము కొన్ని వనమూలికలు సేకరించడం జరిగింది. ఇవి కూడా మేధాశక్తి దీని మీద మనము ప్రయోగం చేయడం జరిగింది. ఇది కూడా పనిచేస్తున్నాయి. 100% గ్యారంటీ. ఓకే. అవేమన్నా ఇప్పుడు ఉన్నాయండి మన దగ్గర మన చూపెట్టడానికి? దగ్గర కొన్ని వస్తువులు అడవి నుంచి సేకరించిన వస్తువులు మన దగ్గర ఉన్నాయి. కొన్ని వనమూలికలు ఇప్పుడు ప్రజలందరికీ మనం చూపించడం జరుగుతుంది. ఇదొక వనకమూలిక చెట్టు. ఇది అడవుల్లో ఉంటుంది. ఇది నల్లమల ఫారెస్టు, గిద్దలూరు ఫారెస్టులో ఇవి పెరుగుతుంటాయి ఎక్కువ శాతం. ఇవన్నీ తీసుకొచ్చి మనం మేధాశక్తి ఎవరికైతే తగ్గుతుందో ఆ పిల్లలకి ఇవ్వటం జరుగుతుంది. ఓకే. ఇంకొక ఐటెం కూడా తెచ్చాం అక్కడి నుంచి, అడవి నుంచి. ఇది వచ్చేసి వనమూలికలు. 13 రకాల వనమూలికలతో తయారు చేసిన ఈ పౌడర్ని మనము వాళ్ళకి అందజేయటం కూడా జరుగుతుంది. 13 రకాలతో తయారు చేసిన వనమూలిక, పిట్టడుగు, పిల్లడుగు అనే వనమూలికలతో కూడా మనము ఈ తయారు చేసుకుని వచ్చినవి కూడా మన దగ్గర ఉన్నవి ఇప్పుడు 100% ఇవి కూడా మేధాశక్తి పెరిగేదానికి, కంట్రోల్ చేసేదానికి, పిల్లలు మాటినపోయినా కూడా ఇవి మన దగ్గర ఈ వనమూలికలు పనిచేస్తున్నాయి. ప్రజలందరికీ కూడా నమ్మి మన దగ్గరకు వచ్చినందుకు వీళ్ళకి ఇవ్వటం జరుగుతుంది మనం. ఓకే గురువుగారు. అయితే నిజమే అంటారు. మనము చెట్టు ద్వారా అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే చెట్టుకు కూడా ఒక ప్రాణం ఉండి దాని ద్వారా కూడా మనము మంచికి చెడుకి కూడా ఉపయోగించుకోవడానికి ఉంటుందని అంటారు. అంతే కదండి? 100% తల్లిదండ్రులు చెప్పేది ఒకటే గురువు గారి తరపున నేను ఈ యొక్క మాట ఏదైనా పిల్లలకు కూడా మనం వనమూలిక ఇవి తెచ్చినవి మనం వాళ్ళు సద్దేశం చేసుకుంటే కూడా వాళ్ళకి తెలివితేటలు వస్తున్నాయి. చాలామంది కూడా ఇప్పుడు మనము యూట్యూబ్లో నిన్న కూడా ఆదరించడం జరిగింది. చాలామంది వచ్చారు. మా పిల్లలకి మంచిగా అయింది సార్, ఇప్పుడు బాగా చదువుతున్నాడు, ఈ సంవత్సరం 10th క్లాస్కి పోతున్నారు, అయినా కూడా జ్ఞాపకశక్తి మంచిగా ఉంది సార్, ఫస్ట్ క్లాస్ రావాలని చెప్పి గురువు గారిని కోరుకుంటున్నారు. ఓకే గురుగారు. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. జై గోవింద గోవింద.